హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? చాలా బాగున్నాను, దేవుని దయ వల్ల. అమ్మ బాగున్నావా? అదే మీరందరూ కొంచెం కోపంగా అనిపిస్తున్నారు. బాగానే ఉన్నారు మీరంతా? అంటే ప్రోగ్రామ్ షీట్లో నేను లేను, ఇక్కడ నేనున్నా. ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? మరి ఇవాళ ఆయన చిన్న మార్పు చేయడం జరిగింది, అందుకు నేను రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది. ఈ సుదీర్ఘ ప్రార్థనల కార్యక్రమాల్లో ఇది ఎన్నో రోజు? 6వ రోజు దేవుడు మనల్ని చక్కగా నడిపించారు. ప్రతిరోజు అద్భుతమైన దైవజనులు వచ్చి చక్కని సందేశాలు ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి నేను పాస్టర్ గారితో అంటా ఉన్నాను, పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? ప్రతిరోజు ఇలా చేయడం చాలా కష్టం. ఎలా చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను మాట్లాడదామంటే ఆయన కనబడ్డు. దేవుడు మరి బహుశా రామకంచి నగర్లో ఉన్నట్టున్నారు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. తరచుగా మరి నేను కూడా మీ మధ్యకి రావడానికి అవకాశం ఇచ్చిన దైవజనులు మరి ప్రకాష్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలండి. చాలా సంతోషం. మరి ఇక్కడికి రావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. కొద్ది నిమిషాలు వాక్యం మీద మనం మనసు పెడతాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవని అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క మాటలు మనం విందాం. తిమోతికి రాసిన గలతీయులకు రాసిన పత్రిక. ఫ్యాన్ కట్టేనాను, నా నెత్తి మీద ఇది పెట్టేసి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇది అందరూ బైబిల్ తెరిచి క్షమించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరుకు కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. అందరూ చెప్పండి, మేలు చేయుదుము. అందరూ చెప్పాలి. దేవుడు ఈ మాటల్ని వాక్యమును దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. సంతోషం. చాలా చక్కని రాత్రి. చాలా క్లుప్తంగా కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 10 నిమిషాల ముందే ముగించేస్తాను, ఎందుకంటే మీరు మరలా ప్రయాణం చేయాలి. ప్రతిరోజు కార్యక్రమాలు కాబట్టి విస్తారంగా మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. టైం టు టైం చక్కని టైంలో మనం ఫాలో అయినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆపదలో నన్ను వెన్నాంటి ఉన్నా నా కాపరిని ఆదుకుంటివి. ఆపదలో నన్ను నా కాపరి ఆదుకుంటివి. లోకవంతయు నన్ను విరచిన లోకవంతయు దేవునికి
మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలోంచి ఈ రాత్రి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను. ఈ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికే కొలది. అందరూ చెప్పండి, అందరూ చెప్తున్నారా? సమయము దొరికే కొలది. ఏం చేయాలట? మేలు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మేలు చేయాలి. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా విందాం కొద్ది నిమిషాలు. మరి అయ్యగారు మాకేం అంశాలు ఇవ్వలేదు కాబట్టి మేము రెచ్చిపోవచ్చు. గడిచిన సంవత్సరం మాకు అంశాలు ఇచ్చారు, ఇంకా రెచ్చిపోవడానికి ఏం లేదు, ఆ అంశంలోనే ఉండాలి. మరి ఈ సంవత్సరం అంశాలు ఏమైనా ఇచ్చారేమో చూశాను, ఏం అంశాలు ఏమి ఇవ్వలేదు. కనుక సంఘానికి ఉపయోగకరమైన సందేశాలే దేవుడు ఈ నెలంతా మనకు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ సమయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయము దొరికే కొలది. దేవుడు మనకి మంచి సమయాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సమయము, ఈ సమయము ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. లేకపోతే మనము ఈ స్థితిలో ఉండడం ఏంటి? నిన్న మరి నేను, నా భార్య, నా కొడుకు బయటికి వెళ్ళాం. వచ్చేస్తున్నప్పుడు మా కళ్ళ ముందే ఒక పెద్ద ఆయన బండి మంచి కింద పడిపోయి, ఒక లారీ వెళ్తా ఉంది, పడిపోయాడు. మా గుండె జారిపోయింది. అంటే ఆ టైర్ కానీ ఎక్కేస్తుందేమో. రెప్పపాటులో ఏమంటే ఆయన పక్క నుంచే టైర్ వెళ్ళిపోయింది, కానీ ఆయన మీద ఎక్కేలేదు. చాలా భయం వేసింది మాకు, ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం. మేము అల్లిపోతున్నాం. ఏమండి, ఆయన చూసి మాకు చాలా జాలి కలిగింది. ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన సమయాలే. దేవుడికి స్తోత్రం. కనుక సమయం అంటే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇది దేవుడు ఇచ్చిన మనకు అవకాశాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఏమిస్తాడు? అవకాశాలు ఇస్తాడు. దాన్ని మనం చక్కగా వాడుకోవాలి, చక్కగా డిజైన్ చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడట అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోవాలట? జ్ఞానుల వలె. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుడు కొన్ని సమయాలు మనకి ఎందుకు ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని ఆ సమయంలో లేదా ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనందరికీ దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఏమండి, చెప్పమంటారా ఎన్ని అవకాశాలు ఇచ్చాడో? మనం తినడానికి దేవుడే అవకాశం ఇస్తా ఉన్నాడు. విన్నారా ఈరోజు? ఏమండి, తినడానికి దేవుడే అవకాశం. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయం అంతా కూడా ప్రతిదానికి సమయం అన్న చోట మీరు ఈ మాటను వాడండి. అవకాశము. ప్రతిదానికి దేవుడు మనకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. తినడానికి అవకాశం ఇచ్చాడు. ఎవరు 3 పూట్ల తినడానికి అవకాశం ఇచ్చాడు. చక్కగా రాత్రి పండుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఏమండి, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు ప్రభు మనకి ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలొద్దా? చక్కగా వాడుకోవాలి. అవకాశాలు ఇచ్చింది దేనికంటే నువ్వు నేను వాడుకుంటామని. దేవుడు మనకు అవకాశాలు ఎందుకు ఇస్తాడు? దాన్ని వాడుకొని బాగుపడాలి, దాన్ని వాడుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడున్న మనందరికీ, నాతో సహా మనందరికీ దేవుడు అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలని మనం చక్కగా వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చాలా చక్కగా బైబిల్లో అనేక రీతులుగా, ఏమంటే మాటల ద్వారా మనం ఈ రాత్రి నేర్చుకుంటాం. చాలా క్లుప్తంగా కొన్ని సంగతులు నేను మీకు త్వరగా జ్ఞాపకము చేస్తాను. జాగ్రత్తగా వినండి. అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు, ఏమంటే అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏమండి, ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చోడానికి దేవుడు నీకేమి ఇచ్చాడు? మరి ఈ అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. హాస్పిటల్లో ఉన్నారా లేదా? జైల్లో ఉన్నారా లేదా?
ఏమంటే సావు బ్రతుకుల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారా లేదా? ఏమంటే వాళ్ళెవరికి లేదు, నీ ఒక్కదానికే దేవుని మందిరంలో కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు నా అంశం ఏంటంటే అవకాశం. అందరూ అనండి, అవకాశం. దేవుడే ఇస్తాడు అవకాశాలు. దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే, దాన్ని పాడు చేసుకుంటే, ఏమండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడు అన్నిసార్లు అవకాశం ఇస్తాడు అనుకోకండి. దేవుడు ఇచ్చిన అవకాశాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. కనుక మనం దేవుడు ఇచ్చిన అవకాశాలు ఏంటో మీకు త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు దేనికి అవకాశం ఇస్తున్నాడట? ఏంటమ్మా? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇక్కడ మీకు అర్థమవుతుందండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. మీకు దేనికి అవకాశం ఇచ్చాడు? ఏమండి? ఆయనను వెదకడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీకు ఎందుకు ఈ అవకాశం అంటే, నువ్వు ఆయన వెతుకుతావని. చెప్పండి, ఆయన వెతికితే దొరికేవాడే కదా. దొరుకుతాడా లేదా? వెతికితే ఆయన దొరుకుతాడు. ఆయన మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, మీరు నన్ను వెదకండి, మీరు నన్ను వేడుకోండి, మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను, మీరు నన్ను వేడుకుంటే నేను మీకు ఉత్తరము ఇస్తాను. కనుక మనందరికీ దేవుడు ఏమండి ఇచ్చిన అవకాశం ఏం చేయాలి? మనం అవకాశం ఉన్నప్పుడే ఆయనను వెతకాలి. చెప్పండి, అవకాశం ఉన్నప్పుడే ఆయనను వెతకాలి, అవకాశం ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఒక ఆయన దేవుణ్ణి వెతకటంలో భలేగా ఆయన వాడుకున్నాడు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన మాటలే. నోవహు కాలంలో మీరు చూసినప్పుడు 5వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఆ 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఆదికాండ గ్రంథము, నరుల చెడుతనము భూమి మీద, చెప్పండి, భూమి మీద ఏమైందట? గొప్పదంట. ఏమంటే ఎవరిది? నరుల చెడుతనము. అంటే భూమి అంతా కూడా చెడిపోయిందట. మనుషులు చెడిపోయారు, వారి ఆలోచనలు చెడిపోయాయి, బుద్ధి బాగోలేదు, మనసు బాగోలేదు, వాళ్ళ మాట బాగోలేదు, ప్రవర్తన కూడా బాగోలేదు. చెడిపోయిన మనుషులు ఆ తత్వంలో ఏమన్నా వాళ్ళెవరు కూడా దేవుని వెతకలేదు. కానీ నోవహు కుటుంబం మాత్రం మనం చూడొచ్చు, 8వ వచనంలో నోవహు కుటుంబం ఏం పొందుకుందట? ఆయన కృపను పొందుకుంది. ఏమన్నా అందరూ కూడా అక్కడ అవకాశం ఉన్నా సరే వాళ్ళెవ్వరు కూడా దేవుని వెతకలేదు. వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు, ఏమన్నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ నోవహు కుటుంబం మాత్రం, చెప్పండి, దేవుని కృప మీద ఆధారపడింది. యెహోవా కృప నోవహు కుటుంబం మీద పడింది, యెహోవా కనుదృష్టి వారి కుటుంబం మీద పడింది. అందుకే మీరు చూడొచ్చు, అక్కడ దేవుడు మొత్తం ఆ భూమిని అట్లా నాశనం చేసేద్దాం, మనుషులందరినీ నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు కేవలం నోవహు కుటుంబం తప్ప దేవుడు అందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడే ముందు కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమండి? నోవహుతో చెప్పండి, నోవహు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు, మీరందరూ బాగుండాలి అంటే నేను చెప్పినట్టు చేయండి. ఏంటి ప్రభువా? మీరు అర్జెంటుగా ఒక ఓడ కట్టండి, ఓడ తయారు చేయండి, ఓడ నిర్మించుకోండి అని. ఏమన్నా ఓడ నిర్మాణం అంతా చెప్పాడు, సైజ్ చెప్పాడు, కొలత చెప్పాడు, ఎవరు అన్నీ చెప్పాడు. మీ అందరికీ తెలిసిన విషయం. అయితే వినండి, నోవహు తయారు చేసిన కాలం అంతా కూడా ఏమన్నా దాదాపు 120 సంవత్సరాలు నోవహు వాళ్ళకి చెబుతూనే ఉన్నాడు. సో 120 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఎందులోకి రావడానికి? ఓడలోకి రావడానికి. కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? అందరూ చెప్పండి, పాడు చేసుకున్నారు. 120 సంవత్సరాలు చెప్పాడు నోవహు, అయ్యా జలప్రలయం వస్తుంది, పెద్ద పెను ప్రమాదం ఉంది, రెండయ్యా ఓడలోకి, రెండయ్యా ఓడలోకి, రెండయ్యా అని ప్రతిరోజు ఏమండి ఈ భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పేవారు. చెప్తే వాళ్ళు అవకాశాన్ని ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు.
దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అపహాస్యం చేశారు. ఓ వచ్చాడండి భక్తుడు వచ్చాడండి, ఈలే భక్తి అని నోవాహుని ఏం చేస్తున్నారట, ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అవకాశం ఇంటి తలుపు తడుతూ ఉంది, రెండయ్యా ఓడలోకి రెండయ్యా అని నోవాహు ఎంత బ్రతిమలాడినా సరే వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా? అందరూ చెప్పండి. అజ్ఞానులు. బైబిల్ ఏం చెప్తుంది? అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మనం నడుచుకోవాలి. 120 సంవత్సరాలు మరి ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎంత ప్రార్థన చేశాడో మనకు తెలియదు. కానీ ఆ 120 సంవత్సరాల్లో ఏమంటే ఏ ప్రసంగం వాళ్ళని ఓడలోకి ఎక్కించలేదు. అంటే అర్థం ఏంటంటే వారి అవకాశాన్ని చేతులారా చెప్పండి ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ కాలంలో కూడా నోవాహు వలె ఆ కాలంలో దేవుడు నోవాహుతో ఒకే ఓడ కట్టిస్తే ఈ కాలంలో అనేక మంది దైవజనులతో అనేకమైన ఓడలు దేవుడు కట్టించాడు. అందులో కరపలో రోడ్డు మీదే కట్టించాడు అద్భుతమైన ఓడ. దేవునికి స్తోత్రం. ఈ ఓడలోకి ఎవరైతే వస్తారో చెప్పండి వారందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవకాశం అనేది చాలా విలువైనది. 120 సంవత్సరాల అవకాశం ఇచ్చినా ఒక్కడు ఓడెక్కలే. దేవుడు చూశాడు. అవకాశం ఇచ్చిన దేవుడే ఒక రోజున ఆగ్రహాన్ని కూడా చూపిస్తాడు. అంతే, టైం అయిపోయింది. దేవుడు ఇచ్చే టైము అయిపోయింది. ఇంకా అంతే. నోవాహు లోపలికి వెళ్ళిపో అన్నాడు. మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఏమంటే జంతువులు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. దేవుడు బయట నుంచి డోర్ వేసి తాళం వేసి తాళం జోబులు వేసేసుకున్నాడు. హల్లెలూయా. నోవాహు కనుక తాళం వేసుకోనంటే, ఎందుకంటే జలప్రలయ టైంలో మరి అందరూ కూడా బ్రతిమలాడారు కదా నోవాహుని. అయ్యా నోవాహు, నువ్వు చెప్తే మేము వెళ్ళలేదయ్యా, దయచేసి నన్ను కాపాడని అరిస్తే బహుశా నోవాహు ఏమైనా జాలిపడి తాళం తీసేస్తాడేమో అని తాళం చేయి ఆయన ఎట్టుపోయాడు. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాళ్ళు పాడు చేసుకున్నారు, అపహాస్యం చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి దేవుని ఉగ్రతాల మీదకి వచ్చింది, జలప్రలయం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు కుండపోత వర్షం కొడతా ఉంటే ఏమంటే దేవుడు అక్కడ బైబిల్లో రాయబడిన మాట, భూమి తూములు తెరిచాడు దేవుడు. ఆకాశం నుంచి వాన కురుస్తూ ఉంటే కింద భూమి తూములు తెరిచాడు దేవుడు. ఏమంటే మీరు భూమిని తవ్వారనుకుని ఏమొస్తుంది? వాటర్ వస్తుంది, నీళ్ళు వచ్చేస్తాయి. దేవుడు భూమి తూములు తెరిచేసాడట. తెరిస్తే కింద నుంచి నీళ్ళు, పైనుంచి నీళ్ళు. మొత్తం జలప్రలయంలో ఒక్కడు కూడా మిగలలేదు. మొత్తం అందరూ అపహాస్యం చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు? మొత్తం పోయారు. అవకాశం వాడుకోకుండా, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, ఏమంటే ఓడలోకి ఎక్కకుండా వాళ్ళు బయటుండి హేళన చేసి వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? నాశనం అయిపోయారు. కనుక నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేనికి అవకాశం ఇస్తున్నాడు? ఆయన మీకు దొరికే కాలం ఇది. ఏ కాలం ఇది? ఆయన దొరికే కాలమే. మనం ఆయన్ని వెదికేయాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. ఏమి ఇబ్బంది పడొద్దండి. 30 రోజులు పెట్టేశారు పాస్టర్. రోజు రావాలి. రోజు రావాలి. ఏమండి? ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో గడిపే గొప్ప అవకాశం ఇది. నేను మీకు ఒక విషయం చెప్పమంటారా? కాలక్రమంలో మరి ఎప్పుడు జరుగుతుందో నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఒక రోజు వస్తుందండి. ఆ రోజు పాస్టర్ గారు ఉండరు, ఆ రోజు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, ఆ రోజు సంఘం ఉండదు. ప్రజలు గుండెలు బాదుకుని ఏడుస్తారు, అయ్యా మాకు వాక్యం చెప్పండి అని గుండెలు బాదుకుని ఏడుస్తారు. కానీ వాక్యం చెప్పేవాడు ఉండడు, వాక్యం కూడా ఉండదు. అలాంటి రోజు వస్తుందట. ఏమండి? ప్రకటన గ్రంథంలో రాయబడింది. కనుక ఆ రోజు రాకముందే ఈ రోజే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా. మరి అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రతిరోజు రావాలి కదా. దేవునికి స్తోత్రం. కష్టమే, కానీ కాస్త భరించండి. ఇబ్బందే అయినా సరే కొంచెం ఓర్చుకోండి. మనందరి కోసం మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒంటి మీద చొక్కా కూడా లేకుండా ఆకాశానికి భూమికి మధ్యలో
నీ కోసం నా కోసం ఆయన ఎలాడిపోయిన సందర్భం నీకు జ్ఞాపకం రావట్లేదా? ఏమండి, ప్రతిరోజు ఎలా రావాలి పాస్టర్ గారు? కష్టంగా ఉంటుంది. ఏంటి కష్టం? ఏమండి, ఇదా కష్టం? దేవుని సన్నిధికి రావడం కష్టమా? కూర్చొని వాక్యం వినడం కష్టమా? నో, ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. దేవుని స్తోత్రం. గొప్ప అవకాశాలు ఇవి. దీన్ని మనం పాడు చేసుకోకూడదు. చెప్పండి, దీన్ని మనం పాడు చేసుకోకూడదు. వాళ్ళు పాడు చేసుకొని వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారమ్మా? కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు ఏమైపోయారో లేదు, కాలగర్భంలో కలిసిపోయారు. కనుక అవకాశాలు ఇస్తున్నప్పుడు మీరు చక్కగా వాడుకోవాలి. వాడుకోకపోతే ఏమైనా అవకాశాన్ని దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటే ఏం జరుగుతుందో నేను మీతో చెప్తాను. చూడండి, సామెతల గ్రంథంలో ఆ మాట మీరు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. అందరూ బైబిల్ తెరిచి ఆ మాటలు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 24వ వచనాన్ని మనం చూద్దాము. అందరూ తెరవండి ఒకసారి, అందరూ తెరవనివ్వండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. నేను పిలువగా మీరు వినకపోతే. అమ్మ వింటున్నారా? దేవుడు అవకాశాలు ఇచ్చాడు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం వాడుకోకపోతే, సరిగ్గా ఉపయోగించుకోకపోతే తర్వాత దేవుడు ఏమంటాడంటే, చూడండి ఆయన ఇచ్చే వార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఏమండి, చదవం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతే. అమ్మా, ఫస్ట్ కంప్లైంట్ దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ కంప్లైంట్ ఏంటి? నేను మిమ్మల్ని పిలిచాను, మీరు దాన్ని వినలేరు. ఇది ఫస్ట్ కంప్లైంట్. మిమ్మల్ని నేను పిలిచాను, రండి నా దగ్గరికి రండి, ఓ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. పిలిచాడా లేదా? 11:28 మత్తయిలో పిలిచాడు కదమ్మా. తర్వాత అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఆ లోనికి రండి అని పిలిచాడా లేదా? ఆయన పిలిచాడు. కానీ ఆయన పిలిస్తేనట ఆ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకోలేదట. అందుకే వారి గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను పిలువగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరిని లక్ష్య పెట్టకపోయేది. చూడండి, పిలిచాడంట, ఎవరు వెళ్ళలేదట. రెండోది ఏమంటున్నాడు? నా చెయ్యి చాపాడు. ఆయన చెయ్యి చాపాడంట, రండి నాన్న రండి, బాధలో ఉన్నావు కదా రా, వ్యాధుల్లో ఉన్నావు కదా రా, ఇబ్బందుల్లో ఉన్నావు కదా రా అని దేవుడే చెయ్యి చాచి ఆయన ఎలా పిలుస్తామంటే ఆయన చెయ్యి చాచగా ఎవడు లెక్క చేయలేదట. చూసారండి, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఏమన్నా ఆయన ఒడిలో ఎంత సేద తీరచ్చు, మనం తీరచ్చు కదా. ఆయన గుండెల మీద అలా వాలుకునే అవకాశం ఆయనే చెయ్యి చాపుతున్నాడు. నేను చెయ్యి చాచగా ఎవరు కూడా లేకపోయారు. బాధలో ఉన్నావు తల్లి, వేదల్లో ఉన్నావు, రా నా దగ్గర రా, నేనే నా శాంతిని నీకు ఇస్తానని పిలిస్తే ఎవరు లెక్క చేయలేదంటండి. దేవుడిచ్చిన అవకాశాన్ని ఏమండి వాళ్ళు పాడు చేసి చదవండి త్వరగా. నేను చెప్పిన బోధ మీరు వినక త్రోసితిరి. నేను బోధ చేశాను మీకు. అమ్మా వింటున్నారా? నేను మీకు బోధించాను, కానీ మీరు ఆ బోధన ఏం చేశారు? తోసివేశారు. వద్దా, నీ మాట అవసరం లేదు, నీ ఆలోచన అవసరం లేదు అని తోసేసారంటండి. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చే అవకాశాలని మనం ఉపయోగించుకోకపోతే దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో చెప్తున్నాను నేను. ఆయన బోధిస్తేనట ఎవరు కూడా ఏం చేశారట? తోసివేశారట. నేను గద్దింపగా లోబడకపోతే. అమ్మా, దేవుడు ఏం చేశాడట? గద్దించాడట. దేవుడు ఎలా గద్దిస్తాడు? వాక్యం ద్వారా గద్దిస్తాడు. గద్దిస్తేనట ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదు. మీ అందరికీ తెలుసు కదా, దావీదు మహారాజు. ఏమండి, మరి దావీదు దగ్గరికి ఓ ప్రవక్త వచ్చాడు, నాతాను ప్రవక్త వచ్చి, ఏమండి ఆ మనుష్యుడు నీవే అని గద్దించినప్పుడు వెంటనే దావీదు లోబడ్డా లేదా? లోబడ్డాడు, తిరుగుబాటు చేయలేదు. ఎవరక్కడ? ఈ ముసలివాడిని లోపల చెరసాల్లో వేసేయండి అంటే 2 సెకండ్ల పని దావీదుకి. కానీ
దావీదు చిన్నప్పటి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఏమంటే దేవుడు అభిషేకించిన వాడిని దావీదు ఎప్పుడు కూడా టచ్ చేయడు, దావీదు చాలా గౌరవిస్తాడు. హల్లెలూయా. నాతాను ప్రవక్త గద్దిస్తే దావీదు లోబడ్డాడు. అదొక అవకాశం అండి, మారడానికి, మార్పు చెందడానికి, దేవుడి వైపు తిరగడానికి. ఒక సేవకుడు తన వాక్యంతో గద్దిస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నాతాను ప్రవక్త గద్దింపు దావీదు ఉపయోగపడింది. హల్లెలూయా. ఒకవేళ నాతాను ప్రవక్త గద్దింపు కనుక దావీదు లోబడకపోతే మరి దావీదు చరిత్ర వేరేలాగా ఉందను. ఏమండి, లోబడ్డాడు కాబట్టి దావీదును ఇప్పటికీ మనం ఆరాధనలో పాడుకుంటాం, ఆయన రాసిన కీర్తన. దేవునికి స్తోత్రం. కనుక గద్దింపు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, అది గొప్ప అవకాశంగా మనం భావించాలి. అది మనకి ఆశీర్వాదం. దేవుని సేవకుడు ఒక మాట తన వాక్యంలో ఏదైనా కావాలని ఏ సేవకుడు తన పిల్లల్ని గద్దించడండి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎవరికో ఏదో నేర్పించడానికి కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు అది కూడా మనకి అవకాశమే. హల్లెలూయా. ఆ గద్దింపుకు మనం లోబడాలి. చెప్పండి, ఆ గద్దింపుకు మనం లోబడాలి. తర్వాత అంటున్నాడు, మీరు లోబడకపోతిరి. 26వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి వినండి, మీకు అవకాశం ఇచ్చాను, మీరు నన్ను లెక్క చేయలేదు, నా మాట వినలేదు, నన్ను తోసేశారు, నా చేయి చాపగా మీరు లెక్క చేయలేదు, నా గద్దింపు కూడా మీరు వెళ్ళలేదు. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. తట్టుకోగలమండి మనం? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? తట్టుకోగలమా? మనకు ఆపద వస్తే, అపాయం వస్తే, ఇరుక్కుపోతే, ఇబ్బందుల్లో ఉంటే దేవుడు అట్లా నవ్వుతాడట మనల్ని చూసి. అమ్మో, తట్టుకోలేం. మనం ఎవరు కూడా తట్టుకోలేమండి. దేవుడే మనల్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టాడంటే ఏమండి, మనం తట్టుకోలేము. నేను అవకాశం ఇచ్చినప్పుడల్లా మీరు నన్ను లెక్క చేయట్లేదు కాబట్టి నేను మీకు అపాయం వస్తే నవ్వుతాను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి ఈ మాట చాలా సీరియస్గా మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవ్వరూ అనాలోచనగా ఉండొద్దండి. ఇది నాకు సంబంధించింది కాదని అనుకోకండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమండి, నేను నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. మనకు భయం వేస్తానటండి, ఆయన అపహాస్యం చేస్తాడట. ఎలా చేస్తాడో చెప్పమంటారా? ఇప్పుడు మీకు భయం వేస్తూ ఉంది, మనకు భయం వేస్తుందా ఇదా? ఏమంటే భయమే లేదా మీకు? చెప్పరేంటండి? భయం, మామూలు భయాలు వస్తాయి మన బ్రతుకులో, చాలా భయంకరమైన భయాలు వస్తాయి. ఆ భయాలు వచ్చినప్పుడట దేవుడు భలే వచ్చింది అని సంకలు గుద్దుకుంటాడట. మనం తట్టుకోగలమండి? అమ్మో, ఆ రోజు ఎవరికి రాకూడదండి. అప్పుడప్పుడు మనం అంటాం కదా, పగవాడికి కూడా ఇలాంటి కష్టం, అప్పుడు మనం అనాలి, ఇలాంటి కష్టం మనలో ఎవరికి రాకూడదు. అలా రాకూడదంటే మనం ఏం చేయాలి? ఆయన అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు భయం వచ్చినప్పుడు మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. తర్వాత భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీకు అపాయం కలిగినప్పుడు, నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. వద్దు, ఇలాంటి మాటలు మనం వినకూడదు. దేవుని స్తోత్రం. మనకి భయము, అపాయము ఇవన్నీ వచ్చినప్పుడట దేవుడు మనల్ని అపహాస్యం చేస్తాడట. ఏమండి, తర్వాత 28వ వచనం అంటాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను వాళ్ళ ప్రార్థన విన్నాం. అమ్మ ఏంటంటున్నాడు? నేను వాళ్ళ ప్రార్థన విన్నాం. పట్టుకోలేం. అసలు మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. ప్రార్థన చేయకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ప్రార్థనే మనల్ని కాపాడుతూ ఉంది. ఆయనకి ఏం పేరుంది? 62వ కీర్తనలో ఏమంటే 2వ వచనం ఏముంది? ప్రార్థన ఆలకించేవాడని ఆయనకి పేరు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేస్తారు కానీ ఈ ప్రార్థన నేను విన్నాను.
ఎందుకు వినవు ప్రభు అంటే, నేను మీకు అవకాశం ఇచ్చాను, ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మీ టైం అయిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? టైం అయిపోయింది. ప్రభు అలా కాదు నాయన, పొరపాటున నేను సరిగ్గా వినలేదు అంటే కుదరదు. టైం ఇచ్చాడు నీకు. ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైంను మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. వెంటనే ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా వాడుకోకుండా మనం ఇష్టానుసారంగా మన సమయాన్ని వృధా చేసి అవకాశాలన్నీ పాడు చేసేసుకొని తర్వాత చేతులు కాలేక తర్వాత ఆకులు, ఏదమ్మది సామెత కరెక్టేనా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా అంతా అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన అంటే కుదరదండి. నీవు నన్ను శ్రద్ధగా వెతుకుతావు కానీ, ఏమంటున్నాడు ఆయన? నేను మీకు నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వాళ్ళకి దొరకను. ఏమండి, మనకి దొరికే కాలం ఒకటి ఇచ్చాడా? యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెదకడు. ఇందాక చదివాం కదా యెషయా గ్రంథం 55:6. మరి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన వెతికితే ఆయన మనకు దొరుకుతాడు కదా. అవకాశాలన్నీ పాడు చేసేసుకొని ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసాం? మనం వెతికిన, చెప్పండి, ఆయన దొరకని స్థితిలోకి వచ్చేసాం. తప్పు ఎవరిది అమ్మా? తప్పు ఎవరిది? తప్పు నాది అనండి, మంద కాదు. పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు. నేను మీకు దొరుకుతాను రా అని దేవుడే చెప్పినప్పుడు అప్పుడు వెదకలేదు. ఇప్పుడు నేను దొరకను అంటున్నాడు. దొరకని కాలంలో ఇప్పుడు మనం వెతుకుతున్నాం. తప్పు ఎవరిది? నాదే తప్పు. అవకాశం ఇచ్చావు ప్రభువా, కానీ నేను దాన్ని పాడు చేసుకున్నాను. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడతాడు. అమ్మ, నిన్ను ఎందుకు కూర్చోబెట్టాడు దేవుడిని నీ మందిరంలో? నీకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు? ఏమండి, మనం ఏమైనా ప్రార్థనా పరులమా, భక్తి పరులమా, నీతి పరులమా, యథార్థ పరులమా? నో 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 నో, ఏమీ కాదండి. అయినా సరే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఇంకొక అవకాశం, చెప్పండి, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం. అలాగా ఏమన్నా అవకాశం మీద అవకాశం, అవకాశం మీద అవకాశం ఇచ్చుకుంటూ ఈ 2025వ సంవత్సరం దాకా దేవుడు తీసుకొచ్చి మళ్ళీ ఫైనల్ కాలింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఫైనల్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. బహుశా ఇదే ఆఖరి అవకాశం అయితే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే ఈ మాటలు మీరు సీరియస్గా తీసుకోవాలి. కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అజ్ఞానుల వలె కాక, చెప్పండి, జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానం ఉండాలి. ఏముండాలి? డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఏముండాలి? బంగారం లేకపోయినా పర్వాలేదు. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. మీరు అందరూ బాగా టైట్గా, ఈ మొహాలు టైట్గా అయిపోయాయి కాబట్టి ఒక విషయం చెప్తాను. ఈ తాపి పనులు చేస్తారు కదండి, ఈ తాపి పనులు చేసే చోట భోజనం చేసే సమయంలో సామాన్లన్నీ బయట అలా వదిలేస్తారు కదా. అలా వదిలేస్తే ఎండంతా సామాన్ల మీద పడితే గుణపం తెలుసా మీకు? తెలుసా తెలీదా? గుణపం ఈటెక్కిపోయిందండి. ఎండకి గుణపం ఏమైంది? ఈటెక్కిపోయింది. ఈటెక్కిపోతే వాళ్ళు భోంచేసి మరలా వచ్చి పాపం, మరి వాళ్ళు పల్లెటూరులో మరి వాళ్ళు చదువులేదో ఏంటో తెలియదు కానీ ఆ గుణపాన్ని ఎలా ముట్టుకోగానే అది ఏమవుతుంది? కాలిపోతుంది. అప్పుడు అందులో ఒక ఆయన అన్నాడట, మన గుణపానికి జ్వరం వచ్చింది అన్నాడట. ఏమొచ్చింది? గుణపానికి జ్వరం వచ్చింది అన్నాడట. అరే, గుణపానికి జ్వరం వచ్చిందా? ఏది చూడండి అని ఇంకోటి చెయ్యట్టాడు. ఏమైంది? కాలుతుంది. చూడండి, మనకు జ్వరం వస్తే ఎలా అంటాం కదా. అదే కాలుతుంది, జ్వరం వచ్చింది. నిజంగా గుణపానికి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందని. ఏమంటే రెండు హాస్పిటల్ తీసుకెళ్దామని, ఏమండి ఆ గుణపాన్ని ఆ ఇద్దరు చక్కగా పట్టుకొని క్లాతులతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తా ఉన్నారట. ఈలోగా ఆర్ఎంపీ డాక్టర్ గారు ఎదురవుతున్నారట. చూసి డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తున్నామండి అంటే, ఏమైందిరా బాబు అంటే, గుణపానికి సెపరేషన్. ఆయన ఆశ్చర్యపోయాడట. ఇద్దరు గుణపానికి జ్వరం రాడబెట్టి, అమ్మా గుణపానికి జ్వరం రాడబెట్టి చాలా ఆశ్చర్యంగా ఉందంటే, లేదండి బాబు గుణపానికి జ్వరం చూడండి, వేడిగా ఉల్లి కాలిపోతుంది చూడండి అంటే,
ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక, అయితే రండి నాకు కూడా రండి హాస్పిటల్ తీసుకెళ్తానని డాక్టర్ ముందు వెళ్ళిపోతారు, వీళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు కొనపట్టుకొని. ఓ చెరువు దగ్గర తీసుకెళ్ళాడట. చెరువు దగ్గర తీసుకెళ్ళి ఏమంటే అక్కడ ఆపాడట. ఆపితే వాళ్ళు అన్నారట, డాక్టర్ గారు ఏంటి మీరు హాస్పిటల్ తీసుకోకుండా ఈ చెరువు దగ్గర తీసుకొచ్చారు ఏంటంటే, నీ గుణపానికి జ్వరం తగ్గాలా వద్దా అన్నాడు. తగ్గాలి నేను చెప్పినట్టు చేయండి అన్నాడట. చెప్పండి డాక్టర్ గారు అంటే, ఆ గుణపాన్ని తీసుకెళ్ళి మీరు కూర్చోండి దాన్ని ఎక్కడ పడేయాలి, ఆ చెరువులో పడేయండి అన్నాడట. సరే డాక్టర్ గారు చెప్పారు మనం చేయాలని తీసుకెళ్ళి చెరువులో పాడేశారట. పాడేస్తే ఏమవుంది, చల్లగా. భలే తెలిసింది మీకు. ఇప్పుడు తీయండి అన్నాడట. నీటిలోకి వెళ్ళి తీశారు. ఇప్పుడు అది ఎలా ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు తగ్గిందా, తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అన్నాడట. ఏమండి, డాక్టర్ గారు చాలా మంచి, అసలు మందులు వేయలేదు, ఒక ఇండిషన్ కూడా చేయలేదు, భలేగా జ్వరం తగ్గించాడని అక్కడ ఉన్న నలుగురు వెళ్ళిపోయి ఏమన్నా ఆ రోజు ఏదో అయిపోయింది. ఆ వారంలో ఆ నలుగురిలో ఒకటి భార్య బాగోలేదు, జ్వరం వచ్చిందట. ఆ వారంలో ఆ నలుగురిలో ఒకటి భార్య జ్వరం వచ్చిందంటే, ఏంటి అలా ఉన్నావు అన్నాడట. ఏమైనా పొద్దున్న ఒళ్ళు వేడి కాలిపోతే జ్వరం వచ్చిందంట. బండి ఎక్కి అన్నాడట. మొత్తాన్ని బండి ఎక్కింది. ఎక్కితే తీసుకెళ్ళిపోతున్నాడు. భార్య మనసులో ఏముందంటే, హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు మా ఆయన, ఎప్పుడు నోరు తెలిసాడు మరి బాగానే ఈ రోజు ఏదో మారు మనసు వచ్చింది మా ఆయనకి అనుకొని ఎక్కింది. పాపం తీసుకెళ్ళిపోతున్నాడు. సరాసరి చెరువు దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే భార్యకి అర్థం కావట్లేదు, ఏంటంటే మీరు ఇక్కడ తీసుకొచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదంటే, నీకేమొచ్చింది, జ్వరం వచ్చింది. నేను నిన్న ఇలాగే జరిగింది, అద్భుతంగా తగ్గింది రా అని ఏమంటే ఆ భార్యను బలవంతంగా ఇల్లు తోసేసాడంటండి. అది ఏం లేదు మనకే, బురకాయ లేదు. అందుకే మీ జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్త, మీ ఆయన గారు ఎక్కడ తీసుకెళ్తారో చూసుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పండి. హల్లెలూయా. ఊరికే మీరు సరదా బిగిసిపోయి అదో సీరియస్గా ఉన్నారని ఎట్లా చెప్పారు. కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. చెప్పండి, వాడుకోవాలా పాడు చేసుకోవాలా? వాడుకోవాలి. సరే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు వెళ్తున్నాను వాక్యంలోకి. కరెక్ట్గా అర్ధ గంటలో ముగించేస్తాను. 8:30 పర్వాలేదమ్మా? పర్లేదు, 8:30 వదిలేద్దామండి, చాలా సీరియస్గా ఉన్నారు వీళ్ళంతా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక 7 సంగతులు చాలా ఎక్స్ప్రెస్గా జాగ్రత్తగా వినాలి. మీరు రాసుకోగలిగితే మీరు రాసుకోండి. అసలు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు అసలు మనుషులకు ఇచ్చే అవకాశాలు చూడండి, ఎంత మంచి అవకాశాలు ఇచ్చాడో. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం. మీరు సమయం అన్న చోట అవకాశం అని పెట్టుకోండి. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశము ఇచ్చితిని కానీ, అర్థమవుతుందండి? దేనికి అవకాశం ఇచ్చాడమ్మా? మారు మనసు పొందుటకు. అందరూ చెప్పండి, మారు మనసు పొందుటకు దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. మరి ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకోవాలా, ఉపయోగించుకోవాలా? ఉపయోగించుకోవాలి. మారు మనసు పొందుటకు. ఎందుకు ఈ కార్యక్రమాలు? మారు మనసు కోసం. ఎందుకు ఇంత ప్రయాస? మారు మనసు కోసం. తెలుసండి, చాలా మందికి ఏమండి మారు మనసు మాయ మనసు కలిసిపోతుంది, మిక్సింగ్ అయిపోద్ది అనమాట అండి. మాయ మనసు మారు మనసు. ఈ మాయ మనసు మారు మనసు మిక్సింగ్ అయిపోయింది. అందుకే ఈ 30 దినాలు కూడా దేవుడు తన వాక్యంతో కడుగుతాడు, వేరు చేస్తాడు అన్నమాట. మనకందరికీ ఏం రావాలి? మారు మనసు రావాలి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే చెప్పండి, మారు మనసు పొందడానికి. మారు మనసు పొందాలి. మాయ మనసును విడిచిపెట్టి మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అసలు మాయ మనసు మారు మనసుకి చిన్న వ్యత్యాసం ఏంటంటే ఏమండి, మారు మనసు ఎలా ఉంటుందంటే ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్, ఇది మారు మనసు. కానీ మాయ మనసు ఎలాంటిదంటే ప్రైజ్ లాడ్ ఓకే, మళ్ళీ వెనకాల ఇంకోటి మళ్ళీ ఏదో అనుకుంటారు కదా, మళ్ళీ
అదే మాయ మనసు అనమాట. అంటే యథార్థత ఉండదు, పైన ఒకటి లోన ఒకటి. ఇంకో పాట గుర్తొస్తుందా? పైన ఒకటి లోనొకటి, మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి. పైన ఒకటి లోనొకటి, మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి. చెప్పేదొకటి నీవు చేసేదొకటి, చెప్పేదొకటి నీవు చేసేదొకటి, దేవునికి తెలియదేంటి, దేవునికి తెలియదేంటి. పైనొకటి లోనొకటి, మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి. హల్లెలూయా. సరిపో కొంచెం వేసుకోండి, సరిపోతుందమ్మా, ఇంకొంచెం వేసుకోండి పైన. ఒకసారి ఇలాగే ఆఫీసర్ని భోజనాన్ని పిలిచారట. వాళ్ళు మిస్సెస్ చెప్పిందంట, ఏమండి మీ ఆఫీసర్ చాలా పడిపోతున్నాడు, మీకు ప్రమోషన్ ఇవ్వట్లేదు కదా, మీ ఆఫీసర్ మీకు ప్రమోషన్ ఇవ్వాలంటే ఆయన్ని ఒకరోజు మన ఇంటికి భోజనానికి పిలవండి, చక్కగా భోజనం వడ్డిస్తాను, నేను మంచి మంచి వంటలు చేస్తాను, ఆయన భోజనం పెడదాం, ఆయనకి మన మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది, అప్పుడు తప్పకుండా మీకు ఆ ప్రమోషన్ ఇస్తాడని ఏదో భార్య సలహా ఇచ్చింది. భర్త అన్నాడు, ఇగో మా ఆఫీసర్ సంగతి నీకు తెలీదు, మా ఆఫీసరు వచ్చాడంటే పందిలా తింటాడు అన్న. అమ్మా ఎలా తింటాడట? మా ఆఫీసరు వచ్చాడంటే పందిలా తింటాడు అని చెప్పాడట. ఈలో వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడు, ఇనేసాడాడు. సరే మొత్తానికి ఆ రోజు వచ్చింది, ఆఫీసుని పిలిచారు, వంటలన్నీ చేసింది అలా ఆవిడ, చక్కగా వడ్డించింది. వడ్డిస్తే ఒక ఆయన తినాలి కదా, తినే ముందు ఆడు అలా ఆడుకుంటున్నాడు అక్కడ, రే చిన్ను దా ఇలా అని పిలిచాడు. నీ పేరేంటి అంటే అప్పుడు ఆడు అంటున్నాడు, నానా నిన్న పందిలా తింటాడన్నావు, ఈ అంకులేనా అన్నాడు. నిన్న పందిలా తింటాడన్నావు, ఈ అంకులేనా అన్నాడు. అప్పుడు ఏమైంది చూడండి, ఉన్న ఉద్యోగం ప్రమోషన్ అయిన తర్వాత. అందుకే పిల్లల దగ్గర మనం అన్నీ మాట్లాడేయకూడదు. పిల్లలు మన పిల్లలే కదా, చిన్నోళ్ళే కదా, వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. ప్రపంచాన్ని తిరిగేసే జ్ఞానం ఉంది, మీకు జ్ఞానం లేదు. అసలు వాళ్ళకున్న జ్ఞానం ముందు మన జ్ఞానం. ఇప్పటికీ చెప్పనా, నేను ఒక మర్మం చెప్పనా, మీకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, మీకు మీ వాడు మొత్తం చక్కని తిప్పేస్తాడు, అది వాడి జ్ఞానం. ఏమండి? కనుక మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం మారు మనస్సు పొందాలి. ఎందుకు అవకాశం? మార్పు చెందడానికి. రెండోది మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ప్రకారం, ఎఫెసీ 6:18 ప్రకారం ప్రార్థనకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అమ్మా దేనికి అవకాశం? ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎంత గొప్ప అవకాశం ఇది! ఎంతో మందికి లేని భాగ్యం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసే అవకాశం నీకు నాకు ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత ఇది. హల్లెలూయా చెప్పండి. దేనికి అవకాశం అంటే చెప్పండి, ప్రార్థన చేయటానికి. ఇక చాలు, మనం సందడి చేసింది చాలు, ఇంటి మీద మనసు పెట్టింది చాలు, ఏమండి ఏదేదో ఆలోచించింది చాలు. ఎంతసేపు మీ సొంత పనులు ఇంకా పక్కన పెట్టండి. ఏమండి ప్రభు అన్నారు, అన్ని ఏమండి ఎవరికి వాళ్ళు వారు సొంత పనులు చేసుకుంటారు, కానీ నా పని ఎవరు పట్టించుకుంటలేదు అంటున్నాడు ప్రభు. కనుక దేవుని పని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రండి. ప్రార్థన ఎన్నింటికి? 6, 7? ఇది ఎన్నింటికండి? ఇది 7ంటికంటే మీరు 6:30కే రండి, ఇప్పుడు 6ంటికే రండి. ఓ గంట ఎవరు లేనప్పుడు మీరు అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి ఫెయిల్ అయిన ఒక్క భక్తుడు కూడా బైబిల్లో మనకు కనిపించడు. ఆలస్యం అయితే అయ్యింది, కానీ అద్భుతం మాత్రం జరిగి తీరింది. ఎన్ని సమస్యలతో ఉన్నావు, ఎన్ని ఇబ్బందులతో ఉన్నావు. ఈ రోజున క్రైస్తవులకి ఒక మాయరోగం వచ్చి పట్టుకుంది. మరి నేను ప్రతి చోట చెప్తాను, ఇక్కడ కూడా చెప్పి తీరుతాను. ఈ మధ్య ఈ దేవుని పిల్లలు ఎలా తయారయ్యారంటే, వాళ్ళు ప్రార్థన చేయరు,
కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? ఏమండి, అన్ని ప్రార్థనలు వాళ్ళే చేస్తే ఇక మీరేం చేస్తారు? అసలు మీరే చేయాలి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏమండి, సంఘ కాపరి, సంఘ కుటుంబం మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికే దేవుడు ఏర్పాటు చేశాడు, మనం కాదనకూడదు. కానీ అన్నీ వాళ్ళే చేస్తే మీరెప్పుడు ప్రార్థన నేర్చుకుంటారు? మీరెప్పుడు ప్రార్థన చేస్తారు? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అవకాశం. ప్రార్థన చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, నీవు నీ గదిలోనికి వెళ్ళి ఏం వేసుకోవాలట? తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అది నీ పర్సనల్ ప్రేయర్. తప్పకుండా నువ్వు ఈ ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. కనుక ప్రార్థించడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మరలా ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో నాకు తెలియదు. మరలా వచ్చే సంవత్సరం ఈ 30 దినాల్లో మనం ఉంటామో ఉండమో తెలియదు. కనుక అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. నడవగలుగుతున్నావు, బాగున్నావు, చక్కటి ఆరోగ్యం ఉంది, బలం ఉంది, మంచి అవకాశం ఉంది, వాతావరణం ఉంది, చక్కని సంఘం ఉంది, కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చి అవకాశాన్ని నువ్వేం చేయాలి? ఉపయోగించుకోవాలి. అందుకే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. ప్రార్థన చేయి. సంఘం పరిస్థితులు నీకు తెలుసు, సంఘంలో ఉన్న ఇబ్బందులు నీకు తెలుసు, సంఘంలో ఉన్న అవసరతలు నీకు తెలుసు. వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి సమస్య కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. కనుక ప్రార్థించే వాళ్ళు కావాలి. నేను ఈ నెలంతా కూడా చాలా చోట్లకి ప్రసంగాలు పిలువబడ్డాను దేవుని మహాత్మ బట్టి. అసలు ఖాళీ లేదు. ఏమండి, ప్రతి సంఘంలో ఈ మాట చెప్పకుండా నేను ఎక్కడ కూడా ఈ ప్రసంగాన్ని ముగించలేదు. ఈ రోజున సంఘాల్లో బీభత్సమైన పాటలు పాడుతున్నారు. ఏమండి, ఏం పాటలు పాడుతున్నారు? పాటలు. కానీ ప్రార్థన తక్కువైపోతుంది, పాటలు ఎక్కువైపోతున్నాయి. పాటలు పాడాలి, కానీ ప్రార్థన. ఏమండి, ప్రార్థన తక్కువ అవ్వకూడదు. సంఘంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా పాటలు వచ్చి ఈ ప్రార్థన చేసి, అందుకే పాటలు పాడే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మా సంఘంలో ఈ సిస్టమ్ పెట్టాం. ఏమైనా పాటలు పాడే వాళ్ళకి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. వాళ్ళకే ఇస్తాం పాట. మీరేమనుకున్నా పర్వాలేదు. లేకపోతే ప్రతివాడు మైక్ పెట్టుకుని ఏమైనా చేయగలవు. ఇంకా ఈ వైరస్ మీ దగ్గర రాలేదా? వచ్చిందేటి? ఏమైనా చేయగలవు. ఆయన ఏదన్నా చేయగలడు. నువ్వేం చేయగలవో అది చెప్పు తగలాడు. ఒక అరగంట ప్రార్థన చేయగలవా? సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒక 10 నిమిషాలు మోకాళ్ళు వేయగలవా? నువ్వు వేయో. ఏమైనా చేయగలవు. మైక్ ఎత్తే ఆయన ఏదైనా చేయగలడు. కొత్త విషయం చెప్పు. మనం ఏం చేయాలరా? ప్రార్థన చేయాలి. మీరు రావాలి, యవనస్తులు ముందుకు రావాలి. అయ్యారండి ఒక 10 నిమిషాలు ఏమైనా ప్రార్థన చేస్తానని తీసుకోలేదు. ఎవరి సేవకుడికి అంత ఆనందం వేస్తుందో తెలుసండి. మీరు 10,000 రూపాయలు కట్ట కానుకలు పెట్టిలో వేసే ఆనందం కన్నా ఒక విశ్వాసం వచ్చి, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నాకు ఏదైనా అంశాలు ఇవ్వండి అంటే ఆత్మీయ తండ్రి ఎంతో పొంగిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. దేవుడు మనకి దేనికి అవకాశం ఇస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేయడానికి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను యెహోషువ ప్రార్థించగా యెహోషువ
ఎంతో బలమైనది ఏంటది? ప్రార్థన. ప్రార్థన, నీ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. చెప్పండి, నీ ప్రార్థనే కాపాడు. కనుక దేవుడు మనకి రెండో అవకాశం ఏమిస్తున్నాడు? ప్రార్థన చేయడానికి. హగ్గై 1:4 ప్రకారం మనం చూస్తే మూడవదిగా ఏమంటే ఆయన మందిరంలో పని చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. చదవనవస జాగ్రత్తగా మాటలు వినండి. హగ్గై 1:4 ప్రకారం మందిరంలో పని చేయడానికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? అందరూ చెప్పండి, అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం అందరూ కూడా దేవుని పని చేసి తీరాలి. చెప్పండి, అందరూ కూడా దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ప్రసంగం కాదు. దేవుని పని అంటే ఇక నిలబడి ఏదో 4 మాటలు చెప్పడం కాదు. దేవుని పని అంటే ఏమండి, మరి ఓడవడం కూడా దేవుని పని, ఏమండి సర్దడం కూడా దేవుని పని. కార్యక్రమంలో ఇవన్నీ ఏమండి, మన ఆరాధన అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ చక్కగా దిద్దుకోవడం కూడా, చక్కబెట్టుకోవడం కూడా దేవుని పని. అది కూడా పరిచర్యే. కాకపోతే ఒకళ్ళు ప్రార్థించే పని చేస్తారు, ఒకళ్ళు పాటలు పాడే పని చేస్తారు, మరి కొంతమంది వాక్యాలు చెప్పి పని చేస్తారు, మరి ఒకళ్ళు ఇలా వాయించి పని చేస్తారు, మరి కొంతమంది తుడిచి పని చేస్తారు, కొంతమంది సర్ది పని చేస్తారు, కొంతమంది కడిగి పని చేస్తారు. ఇదంతా కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఆమె చెప్పుకోలేదు మీరు, మీకు ఆశ లేదు, నేనేం చేయను. మరి ప్రతి దానికి ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. 118వ కీర్తనలు అంటాడు, యెహోవా మందిరములో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఆమె చెప్పండి, ఆయన మందిరంలోనే ఉన్నాయి ఆశీర్వాదాలన్నీ. అందుకే ఇక్కడికి రావాలి, ఆయనకి కనబడాలి, ఆశీర్వాదాలు పట్టుకుపోవాలి. స్తోత్రం. కనుక మూడవదిగా చెప్పండి, దేవుని పని చేయటానికి మనకి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. అవకాశం. ఏ పాటి వారు అండి మనం? ఆయన పని చేయటానికి మనం ఏ పాటి వాళ్ళం? అర్హత ఉందా? లేదు, అర్హత లేదు. కానీ దేవుడు అర్హత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. తుడిచే పని, సర్దే పని, కడిగే పని, పేర్చే పని, ప్రార్థించే పని, ఇదంతా కూడా దేవుని పని. నువ్వు అందరూ కూడా ఈ పని చేసి ఏమండి ఆయన ఇచ్చే అవకాశాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. చాలా సంఘాల్లో మీకు తెలుసో లేదో, కొన్ని సంఘాల్లో ఏమండి ఒక ప్యాంట్ ఇలా మడతెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని వాటర్ కొడతా ఉంటారు, బాత్రూమ్లు కడిగేస్తూ ఉంటారు. ఏమండి సరే, ఎవరు అలా చేస్తూ ఉంటే ఆయన ఎవరండి అంత ఆసక్తిగా? ఆఖరికి బాత్రూమ్ కూడా కడగడానికి సిగ్గుపడట్లేదు. ఎవరంటే ఆయన ఆ జిల్లా కలెక్టర్ గారట. ఆయన ఎవరైనా ఆ జిల్లా కలెక్టర్ గారే. చూడండి ఎంత భాగ్యం. దేవుని పని ఇది. ఏ పని? దేవుని పని. కొంతమంది చాలా సిగ్గుపడిపోతూ ఉంటారండి. ఇది తీసి అక్కడ అడ్డానికి సిగ్గు, అది అలా పట్టుకోవడానికి సిగ్గు, అది మోయడానికి సిగ్గు. అరే దేవుని పని ఇది. మనం సిగ్గుపడడానికి వీల్లేదు. దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుని పని చేసి తీరాలి. ఇది పాస్టర్ గారు చేసుకుంటారని మనం ఎవరు కూడా అలా ఉండడానికి వీల్లేదు. ఇది పాస్టర్ గారి పని మాత్రమే కాదు, ఇది మనందరి పని. చెప్పండి, ఇది అందరి పని, మనందరి పని ఇది. వారు కొంతమంది ఉంటారులే, వాళ్ళు చూసుకోండి. నో 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 అలా చేయకూడదండి. అలా తప్పించుకోవద్దు, కల్పించుకోండి. అమ్మగారండి నాకు ఏదైనా పని చెప్పండి, అయ్యగారండి నాకు ఏదైనా పని చెప్పండి, లేదా ఈ పని నేను చేస్తానండి, ఇంక ఇది ఎవరికి అప్పచెప్పకండి. ఇది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుడు పని చేయటం అంటే ఇది. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి మొత్తం ఏ పని చేయరు. వాళ్ళ నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటి తెలుసా? మరి నాకు చెప్పుంటే, మరి నాకు చెప్పలేదు అయ్యగారు, నాకు చెప్పుంటే ఏంటట, నాకు చెప్పలేదు అయ్యగారు, లేదా చెప్పుంటే మరి చెప్తేనే చేస్తామేంటండి మనం. నాన్నగారు ఎంత నవ్వారండి, చాలా బాగున్నారు మీరు నవ్వుతే. నిజమండి, చెబితే ఎవరైనా చేస్తారు. ఒక మంచి మాట చెప్తాను, మీరు రాసుకుంటానంటే ఒక మంచి మాట. అప్పుడప్పుడు మంచి మాటలు వస్తాయి నోట్లో, జాగ్రత్తగా రాసుకోండి. చెబితే చేసేవాడు పనివాడు, చెప్పకుండా చేసేవాడు కుమారుడు. చెప్పండి, చెబితే చేసేవాడు ఎవరు? పనివాడు. మన పనులు చెప్తాం, అదే అది పడ్డా
ఇది ఎలా పెట్టరా, అది ఎలా చేయి అని ఎవరు చెప్తాం? మనం పనులకు చెప్తాం. కానీ చెప్పకుండా చేసేవాళ్ళు ఎవరట? దేవుని కుమారులు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న మనం అందరూ కూడా ఇది మన పని, చెప్పకుండా చేయాలి. సేవకుడు ఎన్ని చూస్తాడండి, ఎన్ని కుటుంబాలు. మా చర్చికి 24 కుటుంబాలు వస్తాయి. 24 కుటుంబాలు. చిన్న మందిరం మాది, చిన్న సేవకుడిని. 24 కుటుంబాలు వస్తాయి. ఆ 24 కుటుంబాలు చూడడానికి 1/2 ఎకరం ఊడిపోయింది. ఏం సిగ్గుపడినండి. ఇందాక దూకుంటున్నాను, తల దూకుంటున్నాను ఇక్కడ రెడీ అవుదామని. ఏముంది అక్కడ అంటుంది మా ఆవిడ. చెప్పా, పాస్టర్ గారు నువ్వు ఎగతాళి చేయ అవసరం లేదు, పాస్టర్ గారి పరిస్థితి ఇంతే మరి. ఎందుకంటే వాళ్ళు నవ్వుతే నవ్వాలి, వీళ్ళు ఏడితే ఏడాలి వాళ్ళతో పాటు. పాస్టర్ గారికి ఒక పుట్టినరోజు అని, ఒక పెళ్లి రోజు అని, ఒక పండగ అని, ఒక సందడి, ఒక సరదా అని, ఒక ఆనందం అని ఏమీ లేదు. సంఘ బిడ్డల ఆనందమే దైవజనుల యొక్క ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగ్గై 1:4 ప్రకారం చెప్పండి, దేవుని పని వచ్చినప్పుడు అది నీకు అవకాశంగా భావించి కళ్ళకు అద్దుకొని చేయాలి. దేవుని పని ఆనందంతో చేయాలి. ఈ పని ఏమండి ఎలా చేయాలి? ఆనందంతో చేయాలి. ఉసారుగా ఉసూరు అని చేయకూడదు. ఉసారుగా చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. 4వది తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి. నా మాటలు ముగింపు తీసుకెళ్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమండి, సేవలో ప్రయాసపడ్డానికి, ఇది ఇంచుమించు ఇందాక ఇది కొంచెం ఒకేలా ఉన్నా ఈ మాట కూడా మీరు రాసుకోండి. సేవలో ప్రయాసపడ్డానికి దేవుడు అవకాశము ఇస్తున్నాడు. చెప్పండి, సేవలో ప్రయాసపడ్డానికి. ఏమండి, సేవకుడు ఒక్కడే ప్రయాసపడాలా? వింటున్నారా లేదా? ఏమన్నా అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? నా ప్రసంగం అర్థమవుతుందా, వ్యర్థమైపోతుందా? అర్థమవుతుందండి. సేవకుడు ఒక్కడే ప్రయాసపడాలా? సేవకుడితో పాటు మనం కూడా ప్రయాసపడదామా? మనం కూడా ప్రయాసపడదాం. ప్రతిరోజు ఎవరో ఒక దైవజనం వస్తున్నారు కదా. ఇంచుమించు ఇక్కడికి వచ్చే వాళ్ళలో నేనే ఎక్కువ మందిని పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు కాకినాడ నుంచి వస్తూ ఉంటాను. వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేస్తారు, ఎంత మంచి సేవకుని పరిచయం చేశారు, ఎంత బాగా ప్రేమిస్తున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా పలకరిస్తున్నారు అని వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తారు. మళ్ళీ నాకు 2 ఫోన్లు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళాక పాస్టర్ గారు చేస్తారు, పొద్దుట మళ్ళీ మీ పాస్టర్ గారు చేస్తారు నాకు. హల్లెలూయా. కనుక చెప్పండి, సేవలో ప్రయాసపడడానికి దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. ఇలా పిడుగులు బిగించండి, సరిగ్గా బిగించి ఏడు పట్టు, మంచి పట్టు, సీరియస్గా ఉండాలి. నాతో మరి గట్టి బిగించండి. అదే మీ ఆయన మీద కోపం వచ్చినాడు, మీ ఆయన ఇప్పుడు బిగించండి. ఏమా పట్టేయండి. గట్టిగా వేసారా? మీరు గట్టిగా వేయాలి. ఇందులో బలం ఉన్నంతసేపు ప్రభు పనిలో మనం అందరం కూడా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆరోగ్యం ఉందా మనకి? అయితే ప్రయాసపడాలి. సమయం ఉందా? దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం ఏం పడాలి? ప్రయాసపడాలి. సేవలో మనం అందరూ కూడా ప్రయాసపడాలి. అందుకే ఎవరు మీరు ఏం చేయాలంటే, కొన్ని పనులు ఉంటాయి మీరు చేయలేరు. ఆ పనులు ఎవరు? ఆడవాళ్ళు చేయలేరు. సగంలో కొన్ని పనులు ఉంటాయి. కొన్ని ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆడవాళ్ళు చేయకుండా మగవాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏమండి, పెద్దగా కొన్ని పనులు ఉంటాయి. అలాంటప్పుడు మరి మీ ఆయన గారు ఎప్పుడు మందిరానికి రారు. అప్పుడు మీరు చెప్పండి, ఏమండి ఈరోజు మా పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు, మీరు వెళ్ళి కొంచెం సహాయము చేయండి, వాళ్ళకి అక్కడ ఏదో పనులు ఉంటాయి, కొంచెం వెళ్ళండి. ఆయన అంటే నేను ఎప్పుడు మందిరానికి రాను కదే, ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి చేస్తే పర్లేదు. మీరు దేవుడి పనిలో ఏమన్నా మీరు ఆ కర్ర తీసి ఆ కర్ర ఎత్తినా ఆశీర్వాదం ఉంటుంది. మీరు వెళ్ళండి అని మీరు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మీరు ప్రభు పనిలో మీ భర్త గారిని మీరే ప్రేరేపించాలి.
ప్రేరేపించాలి. వెళ్ళండి, అక్కడ పని ఉంది వెళ్ళండి అని ప్రేరేపించాలి. లేదా ఇలాంటి కార్యక్రమాలకి ప్రతిరోజు జరుగుతున్నాయి కాబట్టి 30 రోజుల్లో కనీసం ఏమండి ఒక శనివారం అయినా నాతో రండి, ఒక ఆదివారం అయినా నాతో చర్చికి రండి అని మీరు మీ ఆయన గారిని చెప్పాలి. మీరు అలా చెప్పకుండా అలా ఉండాలనుకోండి, అలాగే ఉంటుంది జీవితం. ఏమనుకుంటున్నారు మీరు అలాగే ఉంటే అలాగే ఉంటారు, మీ ఆయన అలాగే ఉంటాడు, మీరు ఇలాగే ఉంటారు. కానీ మీరు చెప్పాలి. భోజనం చేస్తున్నప్పుడు ఏమండి రేపు శనివారం మీరు నాతో మందిరానికి రండి, మీరు కూర్చోండి, ఎక్కడో వెనకాల కూర్చోండి, మీరు మందిరానికి వస్తే నాకు చూడాలని ఉందండి, ఇంతకు మించి వేరే ఆశ. నిజంగా ఆశేనండి మీది? ఆ లలిత జ్యువెలర్స్ అది ఏదో కొత్తగా వచ్చిందంటే చేయను, అదే ఆశ అండి. అదే ఆశ మీ ఆశ? సౌత్ ఇండియాలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే అదే నా ఆశ. మీ ఆశ ఏమై ఉండాలి? మీ ఆశ మంచిదైతే దేవుడు మీ ఆశను, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపడతాడు. మీరు అన్నింటిగా అది అప్లై అవ్వదు. నువ్వు వెళ్ళో సౌత్ ఇండియాకి బయట మంచి చీర ప్రభు కావాలి ప్రభు, కావాలి ప్రభు అంటే ఆశ గల ప్రాణాన్ని అంటాడా దేవుడు? మీరు పట్టేయండి, మీ ఆయన గారిని పట్టేయండి. రేపు ఆదివారం అయినా, ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళి నైట్ ఏమన్నా ఆదివారం, రేపు ఆదివారం మీరు నాతో మందిరానికి రావాలి, మీరు రేపు మందిరానికి వస్తేనే నేను భోజనం చేస్తాను, లేకపోతే నేను భోజనం చేయను అని చెప్పండి. మీ ఆకలి మండిపోను. రేపు కక్క ముక్క డెక్క ఊరిని అలా చెప్పడం, వంటగదిలో తినేయండి. లైవ్ వెళ్తుందా? లైవ్ వెళ్ళిపోయి వినేసే ఉంటుంది ఆయన గారు. పట్టేయండి, మందిరానికి రండి అని పట్టే. అసలు మీరు పట్టేసి ఉండి ఈ పాటికి ఎప్పుడో వచ్చిన ఆయన, అసలు మీకే పట్టలేదు, మీకే నమ్మకం లేదు, మీకే విశ్వాసం లేదు. పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు, ఏమ్మా మీ ఆయన మారడు, నువ్వే చెప్పేస్తావు మారడని. అసలు నువ్వు ముందు మారి ఆయన తీసిరా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అలా పట్టేయండి. ఈ రాత్రి వేయండి, ఒకసారి వేయండి, ట్రైల్ వేయండి. ఏమండి మీరు దీనికే పట్టు. చీర కొంటావా కొనవా? చీరలు కొంటావా కొనవా? నేను చాలాసార్లు చెప్తుంటూ వస్తున్నాను, బీరువా ఇలా తీయగానే డుబ్బు కాలు మీద పడిపోతాయి, చీరలు పడిపోతాయి కదా. అరమర ఇలా తీయగానే చీరలన్నీ కాలు మీద పడిపోతాయి. దానికి ఒక నిర్వచనం చెప్పానండి, ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఆ నిర్వచనం. ఆ నిర్వచనం ఏంటంటే, కాలు మీద పడిపోతాయి మీ చీరలన్నీ కూడా. అవి ఏం చేస్తాయి? మీకు దండం పెడుతున్నాయి, మీ కాలుకి దండం పెడుతున్నాయి. దయచేసి ఇంక చీరలు కొనొద్దు, లోపల మార్చే స్థలము లేదు అని దండం పెట్టి బతిమాడుకొని మీ కాలు మీద పడి. అయినా సరే అందులో పడిపోయి దుల్లేసినా మళ్ళీ ఇంకో చీర వచ్చేయాలి మీకు. ఏమండి ఆ చీర చాలా బాగుందండి, అది మొన్నే కదా కొన, అలాంటి చీరని కొన, అది అంచు గీను. ఇగో దాన్ని అన్నా మంచి మాట చెప్తాను, మనకి ఇది వీళ్ళకి కాదు, నిజంగా చెప్తున్నాను వినండి. అసలు భర్తలు ఎంత మంచి వాళ్ళంటే, అసలు ఏ భార్య అడిగినా ఖచ్చితంగా ప్రతి భర్త కొనే భర్తే. కానీ ఎందుకు కొనరో తెలుసా? మీరు ఏమండి కొనుక్కుంటారు కానీ కట్టుకోరు, అందుకే భర్తలు కొనరు. మీరు ప్రతిదీ కొనుక్కున్నా ప్రతిదీ కట్టుకున్నారనుకోండి, ఏ భర్త కొండండి అన్నా ఎందుకు కొనమన్నా మనం, ఎందుకు కొనం మనం? కానీ కొనుక్కుంటారు కానీ కట్టుకోరు, అందుకే భర్తలు కొనరు. దేవుని స్తోత్రం. అది ఇంకా చూసుకోండి, రేపు నుంచి కొత్త చీరలన్నీ బయటకు వేసేస్తారేమో, రోజుకో చీర కట్టుకొచ్చేస్తారేమో. కట్టుకోండి, మీరు వాడే కొద్ది ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఎన్నో చెప్పాను? 4 చెప్పాను. 5వది గలతీ 6:10 ప్రకారం. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న మూలవాక్యం, నా మాట ముగింపు తీసుకెళ్తున్నాను. 6:10లో మేలు చేయడానికి దేవుడు అవకాశము ఇస్తున్నాడు. చెప్పండి, ఏం చేయడానికి అమ్మా? దేనికి అవకాశం? పగ పెంచుకోవడానికా? కళ్ళు కొరిపేయడానికా? కాదు, మేలు చేయడానికి. నీకు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే చెప్పండి, ఏం చేయాలి? పొరుగింటి వారి మీద, వాళ్ళకి వీళ్ళకి ఇతరులకి స్నేహితులకి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. బండి మీద వెళ్ళిపోతూ ఉంటాం, వెనకాల సీట్ ఖాళీ ఉంటుంది, మన విశ్వాసే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఎక్కించుకో మనం. అమ్మ రారా ఎక్కువ, నేను ఇంటికి వెళ్తే అమ్మ మేలు చేయం. మనం మేలు చేయాలి. మనం చదువుకున్నాం కదా, మరీ ప్రాముఖ్యంగా విశ్వాస గృహంలో చేరిన వారికి
మనం ఏం చేయాలట? మేలు చేయాలి, మేలు చేయాలి. మనం ఇప్పుడు మేలు చేయం, కానీ మైకెత్తే భలే పాడేస్తాం మనం. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించయ నేను ఉండలేనయ్యా. దేవుడు అంటే నీ ఆరాధన నాకు వద్దయ్యా, ముందు ఇతరులకి మేలు చెయ్యయ్యా. మన దేవుడు ఏమని పాడుతున్నాం? మేలు చేసేవాడని పాడుతున్నాం. మరి మనం ఎలా ఉండాలి? మేలే చేయాలి. హల్లెలూయా. అసలు మీరు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా పరిచర్య పాటలు రాయడం, సంఘాన్ని నడిపించడం, ఇలా ప్రసంగాలు చేయడం కాదు. నాకు ఇంకో పరిచర్య ఉంది. ఏంటి ఆ పరిచర్య అంటే, నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా బండి తోసుకొని వెళ్తా ఉంటే అక్కడ నా బండి ఆపి నా బండిలో పెట్రోల్ తీసి ఆ బండిలో వేసి ఆ పరిచర్య కూడా చేస్తాను. ఒక కలీలు లేదు, ఒక ఆనందం లేదు. మీ సొమ్ము ఏదో నేను దారబోసినట్టు మీరేంటి అలా సీరియస్గా ఉన్నారు? నా పెట్రోల్ కదా, నా పెట్రోల్ నేను ఇస్తాను, మీకేంటి ప్రాబ్లం? అది నా పరిచర్య. చాలాసార్లు ఇలా చేశాను నేను. ఎందుకంటే తోసుకొని వెళ్తా ఉంటారు పాపం, చాలా బరువు కదండి. ఆ బరువు తోలిపోతాను, నా బండి ఆపి నా బండిలో పెట్రోల్ తీసి వాళ్ళకి వేస్తాను. కనీసం ఆ బంకు దాకన్నా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోమని. మొన్న రీసెంట్గా కూడా ఒక సభకు నేను చాలా వేగంగా వెళ్ళిపోతా ఉంటే పాపం ఇద్దరు భార్యాభర్తలు, ఏమంటే భార్యాభర్తలు మరి ఎప్పటి నుంచి తోసుకొని వస్తున్నారో బండి తోసుకొని వస్తూ ఉంటే ఏమంటే బండి ఆపి, అప్పటికే టైం అయిపోయింది, 15 గంటలు అక్కడ ఉండాలి నేను. కానీ బండి ఆపి నా ప్రసంగం కన్నా ఇక్కడ తోటివాడు ఎవరో బాధలో ఉన్న వాళ్ళకి ఏదో మేలు చెయ్యాలని ఆగి, ఏమంటే బండ్లు అక్కడ ఏదో కుప్పల్లో అన్నీ ఏరుకొని అక్కడెక్కడ చిన్న బాటిల్ నేనే ఎత్తుక్కొని, ఏమంటే అక్కడ తుప్పలో పెంట మీద ఒక బాటిల్ దొరికితే దాన్ని దులుపుకొని అందులో పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ వాళ్ళకి వేసాను. వేసి అయ్యా కొంచెం ఎవరిదాకా వెళ్ళిపోండి బంక్ వస్తుందని చెప్పాను. ఏమండి వాళ్ళు చాలా ఆనందంగా, ఏమండి నేనేమీ వాళ్ళకి ఏం చెప్పలేదు. నా వైట్ డ్రెస్, నా వ్యవహారం చూసి మీరు పాస్ గారు సార్ నేను మీటింగ్కి వెళ్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. ఇది నా పరిచర్య. ప్రసంగాలు చేయడం అనుకుంటున్నారు మీరు? ఏమండి ఇలాగ ఎన్నో బళ్ళు చేశాను. ఈ మాట నేను ఎందుకు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ మీకు ఎవరైనా ఇలా కనబడితే మీరు వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. హల్లెలూయా. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి నా బండి టౌన్ స్టేషన్లో పెట్టేసి మరి నేను వైజాగ్ వెళ్ళాను. నా పనులన్నీ చూసుకొని మళ్ళీ వైజాగ్ నుంచి నేను, నా భార్య, నా పిల్లడు వచ్చి బండి తీసుకుంటే మన అందులో పెట్రోల్ తీస్తారో ఏంటో తెలియదు, పెట్రోల్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు. అది పెట్రోల్ ఉండాలి కదా, పెట్రోల్ ఏమైపోయిందంటే స్టార్ట్ అవ్వట్లేదు. సరే మీరు మెల్లిగా నడుచుకుంటారంటారా, నేను ఈలోగా చాలా దూరం ప్రయాణం చేయాలి తోసుకొని. చాలా దూరం తోసాను, నాకు నడుము లాగేస్తుంది ఆ బండి, ఆ లగేజ్ ఇదంతా. అయినా అలా తోసుకొని వెళ్తున్నాను. మనసులో నేను ఏమనుకున్నాను తెలుసా? అప్పుడు టైం ఎంత అంటే సుమారు 11 అలా అయిపోయింది. ఏమండి చాలామంది వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా నాకు బాబు కొద్ది పెట్రోల్ అయిపోయిందా అని ఎవరు సాయం చేయట్లేదు. నేను చాలామందికి సాయం చేశా. మనసులో ఏమనుకున్నా అంటే, ప్రభువా ఇంతమందికి నేను సహాయం చేశానే, ఇప్పుడు నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు అని నేను మనసులో అనుకుంటున్నాను. అనుకోలేదని చెప్పడానికి లేదు, ఇలా అనుకుంటున్నాను లేదో. ఏమండి ఒక 2 కుర్రాళ్ళు, వాళ్ళకి పెట్రోల్ అయిపోయింది, కొంచెం చాలా వేగంగా వెళ్తున్నారు వాళ్ళు. ఏమండి వాళ్ళు నా బాధ చూసి, బ్రదర్ మీకు పెట్రోల్ అయిపోయింది అన్నాడు. అవునండి అని. మీరు కూర్చోండి నేను కాలుతో తోసేస్తాను అన్నాడు. ఏమండి అలాగే తోసుకొని బొంగు దాకా నన్ను తీసుకెళ్ళి పెడితే ఉంచుతాం. ఏమండి మేలు చేస్తే మనకి ఏం జరుగుతుంది? మరలా మేలే జరుగుతుంది. నువ్వు కయ్యానికి కాలు దువ్వేవనుకో, అవతలవాడు కూడా కయ్యానికి కాలు దువ్వేస్తుంది. అందుకే నువ్వు మేలు చేయి, మేలు చేస్తే నీకు కూడా మేలే జరుగుతుంది. 5వది 6వది హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ప్రకారం బుద్ధి చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి చాలా మంచి విషయాలు, మన సమయం లేదు కానీ చెప్పండి. హెబ్రీ 3:15 ప్రకారం, హెబ్రీ 3:15 ప్రకారం అక్కడ రాయబడిన మాట ఏమన్నా బుద్ధి చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడట. దేనికి అవకాశం? బుద్ధి ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకుంటూ బుద్ధిమంతుల్లో బ్రతకమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఎవరైనా మనకు బుద్ధి చెప్తే మనం లోబడాలని, ఎందుకంటే తప్పు మంది అయినప్పుడు మనం వెంటనే వినాలి. కానీ ఈ రోజున ఎవరు వినేవాళ్ళు లేరు. నువ్వా నాకు చెప్పేది,
చెప్పండి ఏంటంటారు? నువ్వా నాకు చెప్పేది? ఎవరు చెప్పినా వినాలి. బుద్ధి చెప్పినప్పుడు మనం వినాలి. ఆరోదిగా మనం నేర్చుకుంటున్నాం. ఏమండి, ఏం చెప్పుకోవడానికి అవకాశం ఇది? బుద్ధి చెప్పు. ఎవరైనా మనకి తప్పు చేస్తే వెంటనే వరకు మనం ఏం చెప్పాలి? మొహమాట పడకూడదు. మన పిల్లలు తప్పు చేస్తున్నారనుకోండి, తప్పు చేస్తే వాడిని దండించాలి, శిక్షించాలి. అక్కడ మనం మొహమాట పడ్డాం అనుకోండి, వాడు నిజంగా పాడైపోతాడు కదా. కనుక తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామని వాళ్ళకి ఏం చెప్పాలి మనం? కొంతమంది మొహమాట పడిపోతూ ఉంటారు. నో అలా మొహమాట పడకూడదు. ఎవరైనా సరే, మన ఇంట్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమండి మీరు తప్పు చేస్తున్నారు సార్, అలా చేయకూడదండి చెప్పాలి. మనం ఏం చెప్పాలి? ఇతరులకి బుద్ధి చెప్పాలి. ఒకవేళ ఎవరైనా మనకు బుద్ధి చెప్తే మనం దానికి లోబడాలి. ఒకరిని ఒకరు చెప్పండి బుద్ధి చెప్పుకోవడానికి దేవుడు అవకాశము ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి నా వర్తమానం? దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాలు మనం ఎలా చేసుకోవాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దీన్ని మనం ఉపయోగించుకోవాలి. బుద్ధి చెప్తున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడి జీవితంలో ఆస్తి అంతా పోయి, కరువులోకి వెళ్ళిపోయి, నష్టపోయి అతనికి ఏమొచ్చిందని రాయబడింది? బుద్ధి వచ్చినప్పుడు. ఎలా వచ్చింది బుద్ధి? ఏమంటే ఎవరు చెప్పలేదు బుద్ధి, పరిస్థితుల ద్వారా అతనికి బుద్ధి వచ్చేసింది. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి ఏం తెప్పిస్తాయి? బుద్ధిని తెప్పిస్తాయి. హల్లెలూయా. కనుక దేవుడిచ్చే అవకాశం. చివరిగా 7వది ఎస్తేరు గ్రంథం 4:14 ప్రకారం ఏమండి, ఎస్తేరు 4:14 ప్రకారం ఏమండి, దేవుని విషయాల్లో ఏమండి స్పందించడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. దైవ కార్యాల విషయంలో, దేవుని పనుల విషయంలో ఆయన స్పందించడానికి అవకాశం ఇస్తున్నాడు. మనం స్పందించాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం స్పందించాలి. కొంతమందికి స్పందన ఉండదు. చర్చిలో ఉన్నామో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు, స్పందనే ఉండదు కొంతమంది. హల్లెలూయా. స్పందించాలి. కొంతమంది ఏం చేయాలండి? స్పందించాలి. స్పందించకపోతే ఎట్లాగా? ఏదో ఉండిపోతారని కొంతమంది. ఉడుకు ఉండదు, చెప్పరే పలుకు ఉండదు. కనుక దేవుని పని విషయంలో లేదా దేవుని పరిచర్య విషయంలో ప్రతి మనిషి స్పందించేవాడిగా ఉండడానికే దేవుడు అవకాశము ఇస్తున్నాడు. ఏదైనా ఇక్కడ నిలబడి ప్రకటన జరుగుతున్నప్పుడు సంఘంలో, వినండి, సంఘ బిడ్డలు వినండి, సంఘంలో ఇక్కడ నిలబడి సేవకుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారుగా మనం ఉండకూడదు. ఆ మాటలు విని మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి మనం చేయగలిగిందే మనం చేయటానికి ముందుకు రావాలి, స్పందించాలి. ఎందుకంటే మన విషయంలో దేవుడు స్పందిస్తున్నాడా లేదా? చెప్పండి. రోగిగా ఉన్నావు, నిన్ను స్పందించి స్వస్థపరిచాడా? బాధపడుతున్నావు, నీ గాయాలు కట్టాడా? ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళు తుడిచాడా? ఆర్థికంగా చిరిగిపోయావు, లేవనెత్తాడా? అంటే అర్థం ఏంటి? దేవుడు మన విషయాల్లో స్పందిస్తున్నాడు. మనం కూడా దేవుని విషయంలో స్పందిద్దాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చే అవకాశాలు సమయము దొరికే కొలది మనం అందరి ఎడల మేలు చేద్దాం. ఏం చేద్దాం? మేలు చేద్దాం. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు మారు మనసు పొందడానికి. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు బైబిల్ అలా కింద ఉంచండి. 1-2 నిమిషాల్లో ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలోకి వెళ్దాం. 1 నిమిషం. దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చాడు. అమ్మా, ఇది కూడా మంచి అవకాశమే. వాక్యం విన్నావు, ఇది దేవుడు నీకు ఇచ్చే గొప్ప